ఎంత డార్క్గా ఉన్న లెగ్స్ అయినా హ్యాండ్స్ అయినా డార్క్ నెక్ అయినా ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది జస్ట్ ఈ చిన్న చిట్కాతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది డార్క్ నెక్ ఉంది, హ్యాండ్స్ డార్క్ ఉన్నాయి, లెగ్స్ డార్క్ ఉన్నాయి, లేదంటే మా బాడీ అంతా ఒక కలర్లో ఉంది, మా హ్యాండ్స్ లెగ్స్ మాత్రం ఒక కలర్లో ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. మీరు కష్టపడకుండా ఖర్చు లేకుండా ఇలా గనక చేస్తే ఉన్న పలంగా స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. నేను ఇక్కడ లైవ్లోనే చేసి చూపిస్తాను. లైవ్ రిజల్ట్ అనమాట. నేను అప్లై చేసిన వెంటనే స్కిన్ అనేది పక్కాగా తెల్లగా మారుతుంది. నేను మీకు చూపిస్తాను. వీడియోలో చాలా క్లియర్గా మీకైతే రిజల్ట్స్ అనేవి కనపడతాయి అన్నమాట. మీరు ట్రై చేసిన రిజల్ట్స్ అనేవి అలానే ఉంటాయి, అందులో డౌటే లేదు. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. వీడియో చూసే ముందు నేను ఒక విషయం చెప్తానండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. హెయిర్ ఆయిల్ వర్క్ అవుతుందని చెప్పేసి వాడిన చాలామంది ఫీడ్బ్యాక్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద చూడండి. చాలామంది మన హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ అయిందని, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని, మాకు వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయిందని చెప్పేసి చాలా పెడుతూ ఉన్నారు. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ని అయితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అనేవి 100% ఉంటాయి. ఎందుకంటే మనం తయారు చేసే ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మీ హెయిర్ అనేది పక్కాగా గ్రోత్ అవుతుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కాఫీ పొడిని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత తేనె కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ఈ స్క్రబ్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేసి ఇన్స్టెంట్గా స్కిన్ బ్రైట్నింగ్కి హెల్ప్ చేస్తుంది. మీకు తేనె వద్దు అనుకుంటే తేనె ప్లేస్లో కావాలనుకుంటే అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. తేనె వల్ల మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా గ్లోగా ఉంటుంది. అలాగే కోకోనట్ ఆయిల్ కూడా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. స్కిన్ అనేది స్క్రబ్ చేసినప్పుడు కొంచెం డ్రై అవుతుంది. మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్గా గ్లోగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో మన స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా కూడా మారుతుంది. ఈ స్క్రబ్ని మనం ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫేస్కి కూడా ఈ స్క్రబ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. స్క్రబ్ అనేది మిక్స్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో షాంపూని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు షాంపూని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు. షాంపూ వల్ల మన స్కిన్ మీద ట్యాన్ అనేది ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. స్కిన్ అయితే చాలా క్లియర్గా చాలా గ్లోగా ఉంటుంది. ఇక్కడ నేను పౌడర్ చూపిస్తున్నాను. నార్మల్గా ఇంట్లో ఉండే టాల్కమ్ పౌడర్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చండి. ఈ పౌడర్ ఆ పౌడర్ అనేం కాదు. 1 స్పూన్ వరకు టాల్కమ్ పౌడర్ని తీసుకోండి. తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు డార్క్గా ఉన్న నెక్ మీదైనా, డార్క్గా ఉన్న అండర్ ఆర్మ్స్ మీదైనా ఎక్కడైనా ట్రై చేయండి. వెంటనే రిజల్ట్ అనేది చూడడం పక్కా అనమాట. పౌడరు షాంపూ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేయండి. లెమన్లో బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన స్కిన్ అనేది పక్కాగా తెల్లగా మారుతుంది. ఎంత డార్క్ స్కిన్ మీద లెమన్ని మనం ట్రై చేసినా ఇన్స్టెంట్గా తెల్లగా మారుతుంది. ఇన్ కేస్ మీకు లెమన్ వద్దు అనుకుంటే మీరు టమాటో జ్యూస్ కానీ పొటాటో జ్యూస్ కానీ యూజ్ చేయొచ్చు. లెమన్ అందరికీ పడుతుంది, కొంతమందికి ఇష్టం లేకపోతే ఆల్టర్నేట్ చెప్పాను. తర్వాత ఇందులో ఈనో 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈనో యాడ్ చేసిన తర్వాత మనకి ఫోమింగ్ అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. బాగా మిక్స్ చేయండి 1 మినిట్ అనేది. ఇది ఫోమింగే ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఫోమింగ్ వస్తే ఇది ఇంకా సూపర్గా వర్క్ అవుతుందన్నమాట. మీ దగ్గర ఈనో లేదు అనుకుంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. వంట సోడా అండి. ఓకే, ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఫోమింగ్ అనేది కొంచెం తగ్గుతుంది.
సో ప్రాబ్లం ఏమీ లేదు. ఫోమింగ్ వచ్చినంత మాత్రాన మీరేం టెన్షన్ పడొద్దు. షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మనకి ప్యాక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు డార్క్ నెక్కి అప్లై చేయాలనుకుంటున్నారో, హ్యాండ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో, లెగ్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, లెగ్కి ట్యాన్ అయితే ఎలా ఉందో నేను అలానే చూపిస్తున్నాను. నేను లైవ్లో అప్లై చేస్తాను, ఎందుకంటే డిఫరెన్స్ మీకు తెలియాలి కదా, అప్పుడే మీరు కూడా ట్రై చేస్తారు. ముందైతే స్క్రబ్ చేసుకోండి. నేను లెగ్కి అప్లై చేశానని మీరు లెగ్కి అప్లై చేయాల్సిన అవసరం లేదండి. చాలామంది డార్క్ నెక్కి రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారు. మీరు నెక్ కూడా అప్లై చేయొచ్చు, అండర్ ఆర్మ్స్లో అప్లై చేయొచ్చు, హ్యాండ్స్కి కూడా అప్లై చేయొచ్చు. స్క్రబ్ అయితే మీరు ఫేస్కి కూడా చేయండి, ప్రాబ్లం లేదు. షుగర్ అనేది మీకు కొంచెం హార్ష్గా అనిపిస్తుంది అనుకుంటే షుగర్ పౌడర్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. 2-3 మినిట్స్ అనేది మనం బాగా స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనపడుతుంది. డైరెక్ట్గా ప్యాక్ వేసుకోకూడదంటే వేసుకోవచ్చండి. స్క్రబ్ యూజ్ చేసి ప్యాక్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. స్క్రబ్ చేయడానికే ట్రై చేయండి ఎప్పుడైనా. నేనైతే అదే సజెస్ట్ చేస్తానండి. మనం స్క్రబ్ చేయడం 2 మినిట్స్ పనే కదా, తర్వాత మళ్ళీ మనం ప్యాక్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ స్క్రబ్ ప్రిపరేషన్ కూడా 2-3 ఇంగ్రీడియంట్సే, షుగరు, అలాగే కాఫీ పొడి, ఇందులో హనీ అనేది యూజ్ చేసాం, కొంచెం కోకోనట్ ఆయిల్. స్క్రబ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీ. సో స్క్రబ్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకోండి. స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్క్రబ్ పైనే ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. కొంచెం థిక్గా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇది ఫోమింగ్ లానే ఉంటుంది, కానీ అప్లికేషన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఇందులో ఈను యాడ్ చేశాను కనుక నేను ఫేస్కి అయితే ఇది సజెస్ట్ చేయను. మీరు ఒకవేళ ఫేస్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈను అనేది స్కిప్ చేసి అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. మొత్తం కంప్లీట్గా మనం అప్లై చేసుకోవాలి. ఇంకొక లేయర్ కింద 2-3 లేయర్స్ అనేది థిక్ కన్సిస్టెన్సీ ప్యాక్ని అప్లై చేసి 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనిద్దాం. 10 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది. నేను ఇక్కడ లైవ్లోనే వాటర్తో క్లీన్ చేస్తున్నాను, చూడండి. బిఫోర్ లెగ్స్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ లెగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడండి. నేను లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎవరైతే నాకు ఎక్కువగా డార్క్ నెక్ ఉందక్క సొల్యూషన్ చెప్పండి, లెగ్స్ హ్యాండ్స్ డార్క్గా ఉన్నాయి, ఫేస్ ఒక కలర్లో ఉందని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదా, సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేను లైవ్లోనే చేశాను కదా, ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. అప్లై చేసిన ప్లేస్లో, చేయని ప్లేస్లో కూడా మీరు గమనించవచ్చు. మనం ప్యాక్ అప్లై చేసిన ప్లేస్లో స్కిన్ అంతా తెల్లగా మారింది, అప్లై చేయని ప్లేస్లో ఎంత డార్క్గా ఉందో లెగ్ మీరే చూడండి. లైవ్లోనే డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరిచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.